హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ఇప్పటికే జోన్ 1 మరియు జోన్ 4కు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు విడుదల చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇంకా జోన్ 2, జోన్ 3కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు విడుదల కావాల్సి ఉంది. ఫస్ట్ మనకి జోన్ 1కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేయడం జరిగింది. దీనిపై అబ్జెక్షన్స్ ఉంటే అభ్యర్థుల నుంచి గ్రీవెన్స్ అయితే తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు జోన్ 1 అంటే విశాఖపట్నం ఎవరైతే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ జోన్లో ప్రీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎవరి అప్లికేషన్ రిజెక్ట్ చేశారు, ఎవరి అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఈ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిజెక్టెడ్ అప్లికేషన్స్లో ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడండి, కొంతమంది యొక్క అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ అపాయింటెడ్ ఇన్ నోటిఫికేషన్ నెంబర్ 5 2022 అందుకోసమే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్పారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ గత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇవ్వడం జరిగింది. మరికొంతమందికి చూడండి, అపాయింట్మెంట్ ఆర్డర్ నాట్ ఎన్క్లోజ్డ్ అని ఇచ్చారు. ఇఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ నాట్ సబ్మిటెడ్ ద వెయిటేజ్ విల్ బి డిలేటెడ్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రీజన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే అప్లికేషన్స్ అనేవి వీళ్ళవి రిజెక్ట్ అయితే అయ్యాయి. మరి రిజెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా ఛాన్స్ ఉందా అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని చూడండి చివరి వరకు. మొత్తంగా ఈ జోన్లో 135 మంది అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక యాక్సెప్టెడ్ అప్లికేషన్స్ అయితే మనం చూసుకున్నట్లయితే చాలామంది యాక్సెప్ట్ అయితే చేశారు. గతంలోనే గ్రీవెన్స్ అయితే పెట్టుకోమని మీకు చెప్పాను. మీ యొక్క డీటెయిల్స్లో ఏమైనా రిమార్క్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు గ్రీవెన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పాను. ఆ కారణాల వలన మనకి అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ అలాగే కొంతమంది అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఎవరి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయో వాళ్ళు, అంటే ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది, చాలామంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అనేవి నోటిఫికేషన్ ప్రకారం ఎలిజిబుల్ కాదు కాబట్టి రిజెక్ట్ చేశామని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు జాబ్ మానేసి ఉన్నట్లయితే జనవరి 1, 2025 మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసే సమయానికి వాళ్ళు జాబ్ మానేసి ఉన్నట్లయితే వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకుని వచ్చి గ్రీవెన్స్ పెట్టుకుంటే లేదా అబ్జెక్షన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మళ్ళీ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ నెక్స్ట్ రిలీజ్ చేస్తారు. ఇది ప్రీ ఫైనల్ మెరిట్ లిస్ట్ కాబట్టి అందులో ఖచ్చితంగా మళ్ళీ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ప్లీజ్ వెరిఫై ద పర్టికులర్ షోన్ ఇన్ ద ఫ్రీ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇఫ్ ఎనీ గ్రీవెన్సెస్ ఆర్ అపీల్స్ సబ్మిట్ గ్రీవెన్స్ విత్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఆన్ ఆర్ బిఫోర్ February 25, 2025. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఫ్రీ ఫైనల్ మెరిట్ లిస్ట్ కాబట్టి ఇందులో కూడా ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలన్నా గ్రీవెన్స్ పెట్టుకోవాలన్నా సరే అవకాశం అయితే ఇస్తున్నారు. కాబట్టి జోన్ 1లో ఉండే ఉద్యోగాలకి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి లిస్ట్లో మీ పేరులో ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా, ఉంటే అవి కరెక్టేనా కాదా, ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి రిమార్క్స్ రాంగ్ లేకపోతే పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయి, ఇలాంటివి ఏవైనా సరే మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ అప్పీల్ అయితే పెట్టుకోండి. February 25 చివరి తేదీ. ప్రస్తుతానికి జోన్ 1కి సంబంధించినటువంటి ఫ్రీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. గతంలో జోన్ 1కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది, మీకు తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఫ్రీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. జోన్ 4కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది నెక్స్ట్ మనకి రిలీజ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి. జోన్ 2, జోన్ 3కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు ఇంకా రిలీజ్ కాలేదు. అవి కూడా రిలీజ్ అయినట్లయితే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ఉపయోగించి ఇప్పటి వరకు మనకి ఏవైతే పెట్టారో ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో అవి డౌన్లోడ్ చేసుకోండి. ఈ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.